హాయ్ టు ఆల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే ఈ మిక్సీ ఉంది కదా, ఈ మిక్సీ అయితే చాలా జిడ్డుగా అయిపోయింది. అన్నీ మరకలు, మనం గ్రైండ్ చేసుకున్న మరకలు అన్నీ ఇట్లా జిడ్డుగా పట్టేసినాయి. ఈ మరకలని మనం చాలా ఈజీగా అయితే వదిలించుకోవచ్చు. మరకలు ఎలా వదిలించుకోవాలో ఇప్పుడు చూద్దాము. ఒక జగ్గు తీసుకొని అందులో వేడి నీళ్ళు అయితే వేసుకోవాలి. ఆ నీటిలో ఒక షాంపూ ఉంటుంది కదా, ₹1 షాంపూ, అదైతే వేసుకోవాలి. దాంట్లోనే బేకింగ్ సోడా ఉంటుంది కదా, ఒక 1 టీ స్పూన్ అయితే బేకింగ్ సోడా వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకొని వాటిని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీని క్లీన్ చేసుకోవడానికైతే వేడి నీటిలో స్క్రబ్బర్ని ఇలా తడిపేసి పైన మిక్సీ మొత్తం ఈ విధంగా రాయాలండి. బాగా ప్రెస్ చేస్తూ రాయాల్సిన అవసరం లేదు. ముందుగా అయితే ఈ విధంగా మిక్సీ మొత్తం తడిగా చేసుకోవాలి. ఇట్లా చేసుకున్న తర్వాత లోపల కూడా జిడ్డు బాగా పట్టింది కదా, ఒక టూత్ బ్రష్ తీసుకొని దాన్ని వాటర్లో డిప్ చేసి ఇట్లా బాగా రుద్దుకోవాలి. లోపలైతే బాగా జిడ్డు పట్టిందండి, గ్రీన్ కలర్లో అట్లా అయింది. ఇది చిన్న బ్రష్తో అయితే చాలా ఈజీగా అదంతా వదిలిపోతుంది. ఈ విధంగా మళ్ళీ ఒకసారి స్క్రబ్బర్ని వాటర్లో ముంచి ఇప్పుడు గట్టిగా మంచిగా రుద్దుకోవాలండి మిక్సీని. లోపల అట్లా ఉంటుంది కదా, ఈ విధంగా బాగా రుద్దుకోవాలి. మరకలన్నీ ఆల్మోస్ట్ పోతున్నాయండి. ఇప్పుడు అక్కడ చిన్నగా హోల్ లాగా అట్లా ఉంది కదా, దాంట్లో కూడా బాగా జిడ్డు అనేది పేరుకుపోతుంది. మనం ఈ విధంగా స్క్రబ్బర్తో అటు ఇటు పట్టుకొని ఈ విధంగా అనడం వల్ల దాంట్లో ఉన్న జిడ్డు అయితే పోతుంది. ఈ విధంగా లోపల మొత్తం స్క్రబ్బర్తో ఈ విధంగా అంటే చూడండి జిడ్డు ఎంత బాగా పోతుందో. ఆల్మోస్ట్ మొత్తం జిడ్డు అంతా పోయిందండి. మిక్సీ మొత్తం ఇదే విధంగా క్లీన్ చేసుకోవాలి స్క్రబ్బర్తో. జిడ్డు ఎక్కడ ఉన్నా సరే ఆ జిడ్డు మొత్తం పోయేలాగా మంచిగా రుద్దుకొని మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు కింది సైడ్ ఉంటుంది కదా మిక్సీకి, అక్కడ కూడా జిడ్డు అనేది పట్టిందండి. ఈ జిడ్డు కూడా పోయే విధంగా స్క్రబ్బర్తో మంచిగా రుద్దుకోవాలి. ఈజీగా, చాలా చాలా ఈజీగా పోతుంది. వీడియోలో కనబడుతుంది కదా, ఒకసారి మీరు కూడా చూసేయండి. అండ్ ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్తో ఇప్పటిదాకా మనం తుడుచుకున్న దాన్ని మొత్తము క్లాత్తో తుడిచేయాలి. ఈ విధంగా తుడిచేసుకోవాలండి వీడియోలో చూస్తున్నట్టు. ఆల్మోస్ట్ ఇప్పుడు క్లీన్ అయిపోయింది. అండ్ కింది సైడ్ కూడా అదే విధంగా తుడుచుకోవాలి. జిడ్డు మొత్తం పోయింది. 10 మినిట్స్ కూడా పట్టలేదండి నాకైతే టైము. చాలా ఈజీగా జిడ్డు అనేది వదిలిపోయింది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.